వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో ఇప్పుడు ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఆ అంశం ఏమిటంటే దక్షిణ కాశీగా పేరున్నటువంటి టెంపుల్ మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడె మొక్కులు ప్రత్యేకంగా ఉంటాయి. కోడె మొక్కు సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం చూస్తే కనుక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జాంబవతి దంపతులకు సాంబుడు అనే ఒక కుమారుడు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో పుడతాడు. ఆ అనుగ్రహంతో పుట్టినందుకు తమకు కుమారుని ప్రసాదించినందుకు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక కోడెను రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కు సమర్పించుకుంటాడు. అప్పటి నుంచి ఈ కోడె మొక్కు సాంప్రదాయం అనేది వేములవాడలో అట్లాగే కొనసాగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం ఈ కోడె మొక్కుల సాంప్రదాయం వేములవాడలో కొనసాగుతుంది. అయితే భక్తులు శ్రావణ మాసంలో దాదాపు 300 నుంచి 400 కోడెలను రాజన్నకు సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ కొనుక్కోనో లేకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయో లేకుంటే రైతుల దగ్గర కొన్నాయో కావచ్చు, భక్తులు కోడెలను తెచ్చి రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తుంటారు. అయితే కోడెలు లేని వాళ్ళు కూడా ఆలయానికి టెంపుల్కు 200 రూపాయలు ఛార్జ్ చెల్లించి ఆ ఛార్జ్ వాళ్ళు కోడెను అక్కడిని తీసుకొని స్వామివారికి సమర్పించి వెళ్తూ ఉంటారు. ఇట్లా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ఏటా కొన్ని కోడెలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ కోడెల సంరక్షణలో మాత్రం ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు పూర్తిగా. దీంతో కోడెలన్నీ మృత్యువాత పడతా ఉన్నాయి. గత వారం రోజుల్లోనే దాదాపు 26 కోడెలు చనిపోవడం జరిగింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా కోడెలు సమర్పించుకుంటే కనీసం వాటికి పచ్చిగడ్డి వేసి సంరక్షించేంత తీరిక లేదా గవర్నమెంట్ కని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు కోడెలు ఎట్లా బక్క చిక్కి గుంపులుగా ఉన్న పరిస్థితితో చూడొచ్చు ఇది. అయితే ప్రస్తుతానికి ఈ కోడెలు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి అని కనుక మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే కోడెలు షెడ్డు చిన్నగా ఉంది, కోడెలు ఎక్కువ ఉన్నాయి. మనకు చూస్తే 6 ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఉంది టెంపుల్కు. ఆ గోశాలలో 300 నుంచి 400 గోవులు మాత్రమే, కోడెలు మాత్రమే పడతాయి. అయితే ప్రస్తుతం అక్కడ మనకు టెంపుల్ సంబంధించి 1300 కోడెలు ఉన్నాయి. ఆ 1300 కోడెలు ఇరుకుగా ఉన్న ఆ షెడ్డులో ఉండలేక బయట వర్షానికి తడుస్తూ జబ్బుల పాలవుతూ అనారోగ్యానికి పాలవుతూ చనిపోతూ ఉన్నాయి. అయితే కొన్ని కోడెలు ఏదైతే జబ్బు బారిన పడిన కోడెలు మిగతా కోడెలతో కలిపి ఉంచడం వల్ల, గ్రేడింగ్ చేసి వీటిని సపరేట్గా ఉంచకపోవడం వల్ల అవి మేత మేసే సమయంలో కొట్లాడుకుంటున్నప్పుడు గాయాల పాలై చనిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం గోశాలకు ఇద్దరే అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించడం, రోజుకు 2 టన్నులు మాత్రమే 2 ట్రాక్టర్లలో 2 టన్నుల గడ్డి తెచ్చి వాటికేస్తున్నారు. 1300 కోడెలకు 2 ట్రాక్టర్ల గడ్డి సరిపోతుందా? కనీసం గడ్డి కొని ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ దేవాదాయ శాఖ మన కోడెలకు వేసే పరిస్థితిలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. మనం ఒకసారి లెక్కలు కనుక చూస్తే ఏటా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రభుత్వానికి వేములవాడ టెంపుల్ నుంచి 127 కోట్లు దేవాదాయ శాఖకు వెళ్తున్నాయి. దేవాదాయ శాఖకు ఇందులో కోడెల ద్వారా ఎంత వస్తుందంటే దాదాపు కోడె మొక్కులు 23 కోట్లు వస్తుంది. మరి కోడెల కోసం, కోడెల సంరక్షణ కోసం మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ఎంతయా అంటే కనీసం నెలకు 5 లక్షలు కూడా ఉండట్లేదు. నెలకు 5 లక్షలు. నెలకు 5 లక్షలు అంటే 5 × 12 60 లక్షలు కావాలి. కానీ 60 లక్షలు లేదు. ఆలయ బడ్జెట్లో గోశాల కోసం, ఈ కోడెల నిర్వహణ కోసం, కోడెల పచ్చిగడ్డి కావచ్చు వాటి నిర్వహణ కోసం, సంరక్షణ కోసం పోయిన బడ్జెట్లో 50 లక్షలు మాత్రమే కేటాయించారు. అంటే ప్రభుత్వానికి 23 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తున్న కోడెల రక్షణ కోసం కనీసం 50 లక్షలు కూడా గవర్నమెంటు, దేవాదాయ శాఖ వాటి సంరక్షణ కోసం పెట్టట్లేదనేది భక్తుల నుంచి తీవ్రంగా వ్యక్తం అవుతున్న ఒక ఆగ్రహంగా చూడొచ్చు. మనం 50 లక్షలు
ఓకే. అయితే ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే కలెక్టర్ శ్రీశైల జిల్లా కలెక్టరు ఒక చొరవ తీసుకొని ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో ఆ రైతులకు వీటిని కోడెలను వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకం, ఇతర వివరాలన్నీ అర్హులైన రైతులను నిర్ధారించుకున్న తర్వాత ఈ కోడెలను వాళ్ళకిస్తే వాళ్ళు పెంచుకుంటారు కదా అనే ఉద్దేశంతోని కలెక్టరు దీని కోడెలను రైతులకు ఇచ్చే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధానం ప్రస్తుతం కొనసాగుతుంది కూడా. అయితే ఈ విధానంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. అది సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జరిగినట్లుగా అప్పుడు వార్తలొచ్చాయి. అయితే మంత్రి కొండా సురేఖ సిఫారసుతో 49 కోడెలు 49 కోడెలను ఓ వ్యక్తి ఇక్కడ ఈ సిఫారసు లెటర్ ద్వారా తీసుకొని వెళ్ళి గోశాలలో పెంచుకుంటామని తీసుకువెళ్ళి కోడెలను వాటిని కబేలాకు తరలించడం అనేది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాని మీద దర్యాప్తు కూడా కొనసాగింది. పోలీసులు నిజంగానే అట్లా జరిగినట్ల మనకు అనేక వార్తలు వచ్చాయి. మనం చూస్తే మనకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోడెలను రైతులకు ఇచ్చే ఉద్దేశం పెడితే కొందరు వాటిని అక్రమ పద్ధతిలో వాటిని సిఫారసు లెటర్ ద్వారా తీసుకొని కబేలకు తరలించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. మంత్రి గారికి మనం భక్తులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, దేవాదాయ శాఖకు కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి వేములవాడలో భక్తుల విశ్వాసమైనటువంటి ఈ కోడెలను రక్షించలేకపోవడం దారుణమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఆ కోడెల సంరక్షణ కోసం అవసరమైతే ఇంకో 2 గోశాలలు చూడాలి. ప్రభుత్వ స్థలం ఎక్కడుందో చూసి ఇంకో 2 గోశాలలు, వాటి నిర్వహణకు సిబ్బంది, వాటికి కావాల్సిన పచ్చి మేత లాంటి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతా ఉన్నారు. నేను రైతులకు ఒక కీలక సూచన చేయొచ్చు. మనం రైతులారా, మీరు కోడెలను పెంచుకోవాలనుకునే రైతులారా, మీరు గవర్నమెంట్కు మన సిరిసిల్ల వేములవాడ టెంపుల్కి సంబంధించి కోడెలు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో మీ వివరాలతోని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తును వాళ్ళు అధికారులు పరిశీలించిన తర్వాత మీ కోడలు ఇస్తారు. మీరు రైతులన్నా తీసుకుంటే ఇట్లాంటి కోడెలు మృత్యువాత పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కోడెలు చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులారా, కావాల్సిన వాళ్ళ రైతులు మనకు రాజన్న సిరిసిల్ల telanggana.gov.in ఈ పోర్టల్ ద్వారా రైతులు ఎవరైనా కావాలనుకుంటే, కోడెలు కావాలనుకునే రైతులలో మీరైనా ఈ పోర్టల్కి వెళ్ళి మీ పట్టా పాస్బుక్ వివరాలు, మీ పేర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకొని దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ కోడెలను అర్హులైన రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. కనీసం రైతులు తీసుకుంటారన్నా ఈ కోడెల బతికి ఉంటాయి. రైతుల సంరక్షణలో మంచి మేత మేస్తూ భక్తుల విశ్వాసంకి ఈ కోడెలు బతికి ఉండడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే కావాల్సిన వాళ్ళు ఈ వెబ్సైట్కు పోర్టల్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ వేములవాడ కోడెల మృత్యువతకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం ఇంకా ఎలాంటి సంరక్షణ చేయాలి? భక్తుల డబ్బులతోని, భక్తుల సమర్పించిన కోడెలతోని ఆదాయం తీసుకుంటున్న ప్రభుత్వం వాటి సంరక్షణ కూడా అలాగే చూడాలనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి.